జై స్వరాజ్ టీవీ మా సమస్యలను తెలుసుకోవడానికి భద్రాచలం వచ్చినందుకు వారికి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఉపాధ్యాయుల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. గత 20 సంవత్సరాల నుండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మేము కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ గా పనిచేస్తున్నాము. సార్ మాకు గత ప్రభుత్వము రెగ్యులర్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి విస్మరించి ఉన్నారు. కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాము. ఖచ్చితంగా మాకు మా దశ దిశ మార్చేటువంటి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ మేము ఎన్నుకోవడం జరిగింది. కనీసము కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఈ టీచర్లను కనీసము రెగ్యులరేషన్ చేయకుండా, మినిమం టైం స్కేల్ ఇవ్వకుండా, ఇలా మహిళా సిఆర్టీలకు మెటర్నిటీ లీవ్స్ లాంటి ఇవ్వకుండా ఎంతో అవస్థలకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి దయామైనటువంటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారికి అలాగనే సీఎం గారికి మేము విన్నవించుకునేది ఒకటే సార్, ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేరేంత వరకు మేము ఈ నిరవధిక సమ్మెను వదిలేదే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము తీసుకున్నటువంటి మా రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి ఈ నిరవధిక సమ్మెను మేము కొనసాగిస్తూ ఉంటాము. మాకు చర్చలకు పిలిపించి మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేంత వరకు మేము మాత్రం మా సమ్మెను మాత్రం విరమించే పరిస్థితి లేదు. అలాగనే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి మా సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించకపోతే ఈ మా ధర్నాను ఏ పరిస్థితుల్లో కూడా, మా నిరవధిక సమ్మెను ఏ పరిస్థితుల్లో కూడా ఆపే పరిస్థితే లేదు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2101 మంది యొక్క ముక్త కంఠంతో మాట్లాడేటువంటి ఏకైక డిమాండ్ ఒకటే, రెగ్యులరేషన్ చేయాలి, రెగ్యులరేషన్ చేయాలి, రెగ్యులరేషన్ చేయాలి, రెగ్యులరేషన్ చేయాలి. మహిళా సిఆర్టీలకు మెటర్నిటీ లీవ్స్ ఖచ్చితంగా కల్పించాలి. అదే రకంగా మాకు ఆరోగ్య పరమైనటువంటి సమస్యలకు ఆరోగ్య కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ రకంగా మేము కోరుతున్నాము.